ఇదే తండనా? ఇది తండ. ఎన్ని జేసీబీలు తెప్పించినాయి? ఒకటి ఒకటే? అది కుర్జీ మనకి. మరి అవి అయ్యా అన్ని బండ్లు మనం తెస్తామా సార్? ఆహా, మొత్తం చేంజ్ చేసి పెద్ద బండ్లు ఉన్నాయిగా. మొత్తం 4 చైన్ బండ్లు ఉన్నాయి. మనం ఒక బండి తెచ్చినాం సార్, ఇది మా ఇంటి చిన్నలో పోసుకుంటున్నాం. టిప్పర్లు ఎక్కడి? టిప్పర్ లోకల్ సార్, పిట్లము బాన్స్వాడ. వాళ్ళు హైదరాబాద్ అంటారు కదా. కామారెడ్డి నుంచి కూడా వచ్చారు. వాళ్ళు ఎక్కడ పని ఉంటే వాళ్ళు వస్తారు సార్. వాళ్ళు అంటే మీ చేనులో వేసుకుంటున్నా, వేరేలో చేనులో వేసుకుంటున్నాం? మీ చేనులోనే. ఆల్రెడీ ఈ చేనులో గత 5-6 సంవత్సరాల నుంచి, అంటే 10 సంవత్సరాల నుంచి కూడా మట్టి కొడుతురు కదా దీంట్లో. మరి ఇంకా మట్టి ఏడు వెళ్తుంది దీంట్లో? వెళ్తుంది సార్. అంటే ఇప్పుడు వాటికి రోడ్లు వేసిరా చెర్లో? ఇప్పుడు పోతాను మనం, లేకపోతే సూపర్ ఇది కడతాయి కదా సార్. అదే అదే, అంటే రోడ్లు వేసి మట్టి తీస్తుర్రా? ఏం పేరు అన్న నీ పేరు? నారాయణ. నారాయణ. ఇంతకుముందు కూడా కొట్టిరా మీరు? కొట్టాను సార్ పోయినసారి. కొట్టాను. అవి ఆ చిన్న జేసీబీలు ఊరోళ్ళయా? బండ్లు ఊరోళ్ళు ఒక్కడికి కూడా కాదు సార్. చిన్న జేసీబీలు ఏ బండ్లు లేవు ఊరు. తాండలో ఏమైనా బండ్లు ఉన్నాయి సార్. ఆయన బయటకి చెప్పి తడకలు ఇక్కడ లోకల్ బండి వచ్చి కొట్టుకో. టిప్పర్లు ఇక్కడ తడకలు ఇట్లా ఏమైనా ఉన్నాయా? తడకలు టిప్పర్ లేవు సార్. జేసీబీలు ఉన్నాయా? ఉన్నాయి. జేసీబీ అది మనం హనుమంత్ రెడ్డిది కాదు సార్. హనుమంత్ రెడ్డి బండ్లు దిగాలి ఇప్పుడు. ఓకే, ఎవరి మరి? ఇప్పుడు ఇది మన మురకం జల్లి బండి దిగింది సార్. ఇది గౌడ్ది ఒకటి. అది ఒక కర్ణాటక బండి ఉంటుంది. అది కూడా అక్కడ దిగుతుంది సార్ బండి. అట్లా కాదు, ఇప్పుడు ఆ జేసీబీలని ఎక్కడి? వేరే సార్ అవి అన్ని మొత్తం విలేకర్ సభ అవి అన్ని అట్లాంటి లేదే, అవి మొత్తం కర్ణాటక అవి మొత్తం అవి కమిషన్ల మీద నీ భూమి అక్కడ ఉంది అనుకో. అక్కడ మన వర్కర్ శివార్లో ఉంది, జంగి శివార్లో ఉంది. అక్కడ మొత్తం వెళ్ళి 50 జేసీబీలు ఉండే. మొన్న నేను కంప్లైంట్ వేసిన, నేను కంప్లైంట్ ఇస్తే నాకు రానియలేరు. ఇక్కడ నా సొంత ఊరికి నాకు రానియలే. వాళ్ళు ఎట్లా అంటే ట్రిప్ ఒక 500-200 తీసుకొని మొత్తం అక్కడ పనులు చేసిరాళ్ళు. అంటే ఎప్పటి నుంచి నడుస్తుంది ఇట్లా? అంటే 15 సంవత్సరాలు అయిపోయాయి ఇట్లా. ఈ చెరువుల 15 సంవత్సరాలు మొత్తం, టోటల్ 15 సంవత్సరాలు. అంటే ఈ బండ్లు అన్ని కర్ణాటక వెళ్ళి వస్తున్నాయి. కర్ణాటక వెళ్ళి మరి మన తెలంగాణ మొత్తం అక్కడ బీహార్ డ్రైవర్లు ఉన్నారు మొత్తం. కర్ణాటక మొత్తం అసలు ఇలా మట్టి లేదు కదా. మరి మట్టి మొత్తం చేసింది సార్. మొత్తము మట్టి అయిపోయింది కదా. ఇప్పుడు ఎట్లా మట్టి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో మేము ఇరకబడ్డాం. ఇప్పుడు ఈ షేన్ లెవెల్ చేయాలంటే ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఎవరు పోసిరు? వాళ్ళే పోసిరు. మొత్తం చెరువులకి రోడ్లు వాళ్ళే పోసుకున్నారు. మరి వాళ్ళే. ఇప్పుడు ఇన్ని పోయినావు అనుకో, మా చేను ఉంది అని ఇట్లా చూపెట్టమని వాళ్ళకి, మన చేను దగ్గర ఉంటే చూపెట్టమని వాళ్ళకు. ఓకే, నువ్వు ఒకవేళ దగ్గర పోయి చూడు జేసీబీ ఏ సెన్లో పోతుంది చెప్పడానికి మీకు అనుభవం అయిపోతుంది. ఇప్పుడు పోతా నేను జేసీబీ అంటేనే పోతా. టిప్పర్ ఎంత వెళ్తా? టిప్పర్ అంటే మీరు ఎట్లా అంటే మీరు కరెక్ట్, మీరు ఇంప్రెషన్ మీద కరెక్ట్ పోయినాక మీరు మీకు అనుభవం అనేది తెలిసిపోతుంది. ఈ శివార్లో పడతలేదా? ఈ శివార్లో నీకు అనుభవం ఉంటుంది కదా సార్. ఇప్పుడు నీకు చెప్పిన అంటే నేను కాలేజీ అంటే అని అంటారు. అది నాకు రానియలేరు. మా సొంత విలేజ్ అక్కడ వస్తుంది, గొర్రె అక్కడ ట్రాక్టర్. ఇప్పుడు నాది ఈడ ఒక్కటే 1.5 ఎకరం నాకు. ఈడ తాండా పోవాలంటే మాకు తాండాకి అక్కడ పోవాలంటే దారి బాగలేదని ట్రాక్టర్లు రకాచారు. ఈ జేసీబీలో అయితే 25 వందలు. ఇప్పుడు ఎన్ని రోజులు అయ్యింది పని జేసీబీలో నడవటి? జేసీబీలో అంటే ఒక 15 అంటే 20 అంటే నెల అయిపోయింది. ఇంట్లో నడవటి? నెల అయింది. ఈ చెరువులు నడవటి ఒక నెల అయింది. జేసీబీ నడుస్తున్నాయి. మా దగ్గరేమో ఇవి డబ్బులు లేక మేము సపరేట్గా వస్తున్నాం. మా చుట్టూలో ఏమో ఇప్పుడు నీ ఒక 10 టిప్పర్లు ఉన్నాయి అనుకో, 10 టిప్పర్లు అనుకో, 2 జేసీబీ కాంట్రాక్ట్. వీటి అన్నిటికీ పెద్ద మనుషులు ఎవరు మరి? కదా ఒకరు అంటే మీ తండ వాళ్ళేనా? వడ్లం తాండవులేనా? అది వడ్లం తాండాలి అంటే గ్రామ పంచాయతీ ఒకటే ఉంది. ఓకే ఓకే, డివైడ్ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఆ పెద్ద జేసీబీ వాళ్ళు అందరూ వడ్లం తాండవులేనా? వడ్లం తాండవులే. మీ తాండవులు ఎవరు లేరు ఇక? మా తాండాలు లేరు. ఓకే, మా వడ్లం తాండా నుంచి అంటే